మొదటిసారిగా బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి జై. ఈ తిరుపతిలో జరుగుతున్న నా పేరు పి పద్మారావు, రాజమండ్రి. మొదటిసారిగా మన ఆది గురువులైన బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడానికి ఆయన వెనకాల ఉండి ఇంతమంది యోగుల్ని తయారు చేసి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజు. ఎందుకంటే ఆయన సంకల్పం 2030కి అందరూ కూడా శాకాహారులుగా మారాలి అనే ఏదైతే ఆయన సంకల్పం ఉందో ఆ సంకల్పం ఈ రోజు ఇక్కడ జ్ఞానయజ్ఞం చూస్తేనే ఆ సంకల్పం నెరవేరుతుందని మాలో అందరిలోని కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు చూపించిన దారిలో ఎంతమంది ఈరోజు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఈ జ్ఞాన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే ఆ మహానుభావుడు సంకల్పనే దీనికి నిదర్శనం. అలాగే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాగే వచ్చిన వారికి భోజన సదుపాయాలు కానీ, టిఫిన్ సదుపాయాలు కానీ, రూమ్స్ కానీ చాలా అద్భుతంగా అందరికీ ఏ లోటు లేకుండా చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్న జ్ఞానులు అందరికీ, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని పిఎంసి ఛానల్లో దేశాలకి ప్రసారం చేస్తున్నందుకు పిఎంసి ఛానల్ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఈ పిఎంసి ఛానల్లో ఇంకా మహా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మా యోగులందరూ, మీ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పిఎంసిని కోరుకుంటున్నాం. ఇలాంటి అద్భుత కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలని పిఎంసిని మేము అందరం కోరుకుంటున్నాం.